కార్ తీసుకుంటే మొత్తం పునకాలే లేపిస్తారు. ఇక జస్ట్ దీనికి తీసుకున్నాక 1 రూపీ కూడా పెట్టాల్సిన వర్క్ లేదు సార్ ఈ వెహికల్కి. అదే ఇక ట్రూ వాల్యూ తీసుకుంటే మొత్తం పునకాయలు లేపిస్తారు. అంత బిందాజ్గా తీసుకోవచ్చు అంటారు. షూర్ సార్ 100%. 23 లేటెస్ట్ మోడల్, ఓన్లీ 1 year డిఫరెన్స్ అనమాట. ZXi ప్లస్ మోడల్. అండ్ దీంట్లో మనకి సన్ రూఫ్ ఉందంట, అదర్ స్పెసిఫికేషన్ గురించి చెప్తారు. వీల్స్, దీని వీల్స్ కూడా మ్యాక్ వీల్స్ ఇచ్చాడు. బాగుంది, వీల్స్ బాగుంది. దీంట్లో వచ్చేసి ప్రొజెక్టింగ్ ఎలజన్ లైట్స్ వస్తాయి. ఎలజన్ లైట్స్ బాగున్నాయి. లైట్స్ కూడా చాలా బాగున్నాయి, నీట్గా ఉన్నాయి. ప్రొజెక్టర్ లైటింగ్స్ వచ్చాయి. అండ్ ఫాగ్ లైట్స్ యాజ్ యూజువల్, వింటర్ కాబట్టి ఫాగ్ లైట్స్ ఉండాల్సిందే. అయితే స్టీరింగ్ అయితే కలరే బాగుంది, లుక్కే. ఆ కలర్కే చూసి మనం ఆటోమేటిక్ బై చేసుకోవచ్చు. బట్ అన్ఎక్స్పెక్టెడ్ ఏంటంటే కార్, కానీ అన్ఎక్స్పెక్టెడ్ ఇది సేల్ అయిపోయింది. ఇదే కాదు, చాలా కార్లు సేల్ అయిపోయినాయి. మీకు కూడా ఇలాంటి అట్రాక్టివ్ కార్ కావాలంటే తప్పకుండా ఇక్కడ వచ్చి తీరండి. ఇట్స్ బ్యాక్ సైడ్ చూసుకో. ఇప్పటి వరకు మనం చూసింది ఫ్రంట్ సైడ్, ఇది కొంచెం బ్యాక్ సైడ్. సీట్స్ బాగున్నాయి, లెదర్స్ బాగున్నాయి, మంచి క్వాలిటీ. సీట్స్కి అయితే డోకా లేదు, క్వాలిటీకి చాలా బాగుంది క్వాలిటీ కూడా. లెదర్ సీట్స్కి మించినట్టే ఉన్నాయి. చూసుకున్నట్లయితే ఏం వీల్స్ అనేది డ్రమ్ వీల్స్. ఇది వీల్ క్యాప్ వస్తుంది పైన. మనం చూసేది ఒకటే కాదు, టైర్స్ కూడా చూసుకుంటే టైర్స్ కూడా చూడండి, చాలా మంచి మన్నిక గల టైర్లే మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. అది ఈ బ్రాండ్ అనే కాదు, ఎనీ కార్స్ చిన్నది నుంచి పెద్దదాకా బ్రాండెడ్ కార్స్నే మెయింటైన్ చేస్తున్నారు. కండిషన్ బాగుంది. నేను ఎప్పుడు ఒకటే కార్ చూపిస్తాడు ఇంజన్, వేరే కార్ చూపించాడు అని అన్నారు కాబట్టి అతనికి తగినట్టు నేను అడుగుతున్నాను. ఏ కార్ అయినా అడుగు, ఎనీ కార్, ఇంజనే కాదు ఏదైనా సరే అడగచ్చు. ట్రస్టెడ్ ఉంటుందని నేను అన్నా, కాదని నేను అంటుడు. ఛాలెంజ్ చేశాడు కదా, ఓకే దానికి తగినట్టు మనం చేద్దాం. ఓకే చూడండి, ఇప్పుడు మీకు చూపించిన కారే ఇంజన్ చూడొచ్చు. చూడండి, డాట్సన్ కార్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇది మాత్రమే కాదు, ఇక చెప్పలేని బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి. ఒక్క బ్రాండు బాగాలేదని చెప్పడానికి కూడా వీళ్ళే కూడా ఇచ్చారు ఛాన్స్. ఒక్క కార్ని కూడా చూస్తే ఆ కార్ని కొని తీరాలనేలాగా వీళ్ళు చక్కగా ప్రజెంట్ చూపిస్తున్నారు. ఇది వచ్చేసి నిసాన్ మ్యాగ్నైట్ వెహికల్. చూడండి, నిస్సాన్ 22 మోడల్. చూసుకోవచ్చు, బ్రాండ్లోనే ఉంది నిస్సాన్ అని. ఫ్రెండ్స్, చాలా థ్యాంక్ యూ. లాస్ట్ వీడియో నాకు మంచి సపోర్ట్ ఇచ్చినందుకు. ప్రజెంట్ మనం వీలర్స్ 4 వీలర్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. 4 వీలర్స్ ఏది బెస్ట్ బ్రాండ్స్ మనకి చాలా తక్కువ ప్రైస్లో, కామన్ పబ్లిక్కి కూడా మంచి నీట్గా ఉండే ప్రదర్శనలో చేసేటువంటి మంచి షోరూమ్ మన రాంపల్లిలోనే ఉంది. అది రాంపల్లిలో ట్రూ వాల్యూ. కార్ షోరూమ్లో వచ్చాం. ఇక్కడ మనకి కార్ షోరూమ్స్లో ఎటువంటి రేట్స్ ఉన్నాయి, ఎటువంటి లోయెస్ట్ ప్రైస్లో ఉన్నాయి, కామన్ పబ్లిక్ కూడా అందుబాటు ధరలో ఉన్నాయా లేదా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనకి భయ్య ఉన్నారు. హలో భయ్య. విక్రమ్. భయ్య, మనకి ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కార్స్ మనకి ఏ రేట్లో ఉంది, ప్రజెంట్ ప్రైస్ ఎక్కడి నుంచి ఉంది భయ్య ఏం చెప్తారా? మనకి స్టార్టింగ్ 1,85,000 నుంచి స్టార్ట్ ఉంది సార్. ఓకే. 11 మోడల్స్ ఉన్నాయి, 12 మోడల్ ఉంది, 13 మోడల్, 14 మోడల్స్ ఉన్నాయి. లేటెస్ట్ మోడల్ కూడా ఉన్నాయి. వారంటీ వెహికల్స్ కూడా ఉన్నాయి. ఇంకా 1 year వారంటీ, 6 months వారంటీ కూడా ఉంటాయి మన దగ్గర.
ఓకే, ప్రజెంట్ భయ మనకి స్టార్టింగ్ ప్రైస్ అనేది 1,80,000 స్టార్ట్ అవుతున్నాయని చెప్పి అంటున్నారు. ఇప్పుడు అది ఏ కారో మనం తెలుసుకుందాం. ఇదా అన్న, ఇది ఏ మోడల్ అనేది? ఆల్టో 11 మోడల్ అన్న. ఆల్టో 11 మోడల్. ఇది డ్రివెన్ వచ్చేసి 82,000 చేంజ్ జరిగింది. ఇది 1,85,000 అన్న. ఓకే, టూ 2011 మోడల్ కదా? 2011 వైట్ కలర్. ఇది ప్రైస్ ఎంత అన్న? ఇది ప్రైస్ వచ్చేసి మీకు 1,85,000. డ్రివెన్ కిలోమీటర్స్ వచ్చి 82,000. అండ్ ఇక్కడ మనకి మంచి ప్లస్ పాయింట్ ఏంటంటే భయా వాళ్ళు మనకి మంచిగా ఇంజిన్ రేటింగ్ కూడా ఇస్తున్నారు. ఓకే, నెక్స్ట్ కార్ వెళ్దామన్నా. నెక్స్ట్ కార్ కూడా సేమ్ మోడల్. 11 మోడల్ ఫిబ్రవరి వెహికల్ 69. ఇది వైట్ కలర్, ఇది సిల్వర్ కలర్. ఓకే. ఇది 1,80,000 వెహికల్ ప్రైస్. అండ్ ఆల్టో ఎల్ఎక్స్. ఏ మోడల్ అనేది? ఇది 11 మోడల్ ఫిబ్రవరి వెహికల్. ఓకే, ఇది 69,000 చేంజ్ తిరిగింది. ఓకే. ఇది సిఎన్జి అన్న పెట్రోల్ అన్న? ఓన్లీ పెట్రోల్ వెహికల్. ఇది మనకు వైట్ కలర్ ఉన్న కార్ అది కూడా పెట్రోల్? ఓన్లీ పెట్రోల్. ఓకే, నెక్స్ట్ ఏముందన్న? నెక్స్ట్ వచ్చేసి ఆల్టో 15 ఫిబ్రవరి ఆల్టో. 15 ఫిబ్రవరి ఆల్టో. ఓకే, ఇదే మోడల్ అనేది 2015 ఫిబ్రవరి ఆల్టో విఎక్స్ఐ. ఓకే, ఇది డ్రివెన్ వచ్చేసి 35,100. ఓకే. దీని ప్రైస్ 2,95,000. 2,95,000 ప్రైస్. అయినా ఒకవేళ ఇది టెస్ట్ డ్రైవ్ చేయాలనుకుంటే టెస్ట్ డ్రైవ్ కూడా చేసుకోవచ్చు కదా? కూడా చేసుకోవచ్చు, టెస్ట్ డ్రైవ్ కూడా అవైలబుల్. ఓకే, నెక్స్ట్ కార్ ఏంటన్నా? ఇది కూడా సేమ్ ఆల్టోనా? సేమ్ ఆల్టో. అంటే చూసారా, కామన్ పబ్లిక్కి నార్మల్గా అందుబాటు ధరలో ఉండే ప్రైస్లోనే ఉంది. కొంచెం అటు ఇటు అవుతుంది. ఇంకా ఇదే రేట్ పై ఇంకేమైనా నెగోషియబుల్ ఏమైనా అయ్యే ఛాన్స్ ఉందా? నెగోషియేట్ అవుతుంది. నెగోషియబుల్ కూడా అవుతుందంట. అండ్ ఈ ఆల్టో కార్ కూడా మనకి స్టార్టింగ్లో యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అంటే కొత్తగా ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మంచి ప్రాక్టీస్ లాంటిది అన్నమాట. ఓకే, నెక్స్ట్ కూడా మనకి ఆల్టో మోడల్ కూడా 11 ఆల్టో. ఓకే, 11 మోడల్ ఆల్టో మెరూన్ కలర్. ఇప్పుడు మీరు చూపించేవన్నీ పెట్రోల్ కదా? ఓన్లీ పెట్రోల్ వెహికల్. ఓకే, పెట్రోల్ కలర్ అండ్ రెడ్ కలర్. మెరూన్. ఓకే, మెరూన్ కలర్. అండ్ ఇది 2010 మోడల్. 2011 మోడల్. ఓకే, 1,55,000 వెహికల్ ప్రైస్. ఓకే, 71,000 చేంజ్ జరిగింది వెహికల్. దీని ఇంజిన్ కెపాసిటీ అంతా బాగుంటుంది కదా? అంతా బాగుంటుంది. కావాలంటే ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలంటే ఆల్టో 800 cc వస్తుంది. ఓకే, ఇప్పుడు కావాలంటే కార్స్లో ఏమైనా డ్యామేజ్ ఉన్నా లేకపోతే ఏమైనా చెక్ చేసుకోవచ్చు కదా? మెకానిక్ని తెచ్చి కూడా చెక్ చేయించుకొని తీసుకోవచ్చు. ఓకే, ఒకవేళ పర్సనల్గా మీరు వచ్చి చెక్ చేసిన అంటే మీ ట్రూ వాల్యూ నుంచి కూడా చెక్ చేస్తా అంటే కూడా చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకోవచ్చు, మా మెకానిక్ని కూడా వచ్చి చెక్ చేసుకోవచ్చు. ఓకే, పర్సనల్గా కావాలంటే కూడా చెప్పించుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూపిస్తారు. నెక్స్ట్ వేగనర్. ఓకే, ఇదే మోడల్ అన్న? ఇది వచ్చేసి మీకు 18 మోడల్. ఓకే, 3,10,000 ఉంది వెహికల్ ప్రైస్. ఓకే, 70,000 డ్రివెన్. ఓకే, 70,000. 3,10,000. 3,10,000 అంటే నెగోషియబుల్ అవుతుంది ప్రైస్. ఇది కూడా పెట్రోలే కదా? ఇది కూడా పెట్రోలే. మీ దగ్గర ఉన్న కార్స్ ఆల్టో ఏదైనా పెట్రోలే ఉంది. ఎల్పిజి ఉంటే అప్డేట్ ఎవ్రీ 1 మంత్కి ఒకసారి అప్డేట్ అవుతూ ఉంటాయి. అప్డేట్ అవుతే ఎల్పిజి వస్తే ఎల్పిజి కూడా అప్డేట్ చేస్తాం. ఓకే, ఎల్పిజి ఉంటే అప్డేట్ అవుతుంటుంది. అప్పుడు మరి నంబర్లో చెప్తూ ఉంటారు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది ఏ మోడల్ అనేది? ఆల్టో కదా? ఇది కూడా ఆల్టో 800 16 మోడల్ రెడ్ కలర్. చెరీ రెడ్. ఓకే, చెరీ రెడ్ కలర్ కూడా మంచి కలర్స్ ఇచ్చారు భయ. ఇది 310 వెహికల్ ప్రైస్. 18,000 డ్రివెన్ వెహికల్. ఓకే, మీకు ఇలా వీల్ క్యాప్ కూడా యాడ్ అయినాయి.
యాక్సరీస్ కూడా ఉన్నాయి. ఇది కొంచెం కార్ చాలా కొత్త కార్లా ఉంది, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. నెక్స్ట్ 2017 వెహికల్ ఆల్టో. ఓకే, దిస్ 2017 మోడల్ అండ్ ఇంజిన్ కెపాసిటీ 5 ఉంది. ఈ 5 అనేది లాస్ట్ అవుట్ ఆఫ్ ఎంత అన్న? ఇది 5 స్టార్ రేటింగ్ ఉంటుంది. 5 స్టార్ రేటింగ్ అంటే టాప్ రేటింగ్, టాప్ రేటెడ్ ఇంజిన్ రేటింగ్ అన్నమాట. ఇది చాలా బాగుంది. 3,15,000 ఉంది వెహికల్ 5. కార్ కూడా చూడొచ్చు, చాలా బాగుంది, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. ఇది ఆల్టో K10, ఇది 1000 cc కెపాసిటీ. ఇప్పుడు ఆల్టో K10 మోడల్, ఇది 800 cc. అవన్నీ 800. ఇవి ఆల్టో K10 1000 cc. అన్నమాట. ఇది వచ్చేసి 18 మోడల్ వెహికల్, 1000 cc, 56,000 డ్రివెన్ వెహికల్. 3,50,000 3,50,000 వెహికల్ ప్రైస్. ఓకే. అండ్ ఇది ఏ మోడల్ అనేది? ఆల్టో. ఇది ఆల్టో ఏదైనా? ఆల్టో 18 మోడల్. ఓకే, డిస్ప్లేలో మిస్టేక్ ఉంది. ఓకే, ఆల్టో K10 మోడల్. ఆల్టో K10 1000 cc ఇంజన్. 1000 cc ఇంజన్. ఓకే, మోడల్ ఏదన్నా? మోడల్ వచ్చేసి 18 మోడల్ వెహికల్. ఓకే. మంచి మోడల్ అండ్ మంచి కండిషన్లు ఇచ్చారు. కిలోమీటర్స్ బాగున్నా, కిలోమీటర్స్తో మనకు సంబంధం ఏమి ఉండదు కదా, అంటే కిలోమీటర్స్ చాలా ఎక్కువ. కండిషన్ అయితే సూపర్ ఉంది. ఓకే, కిలోమీటర్స్ మనకు సంబంధం లేదు, మనం వాడే పర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది. అవును. ఇది 2015 వెహికల్ ఆల్టో K10. ఓకే, 2015 మోడల్ ఆల్టో K10. ఏజిఎస్ అంటే మోడల్ పేరు? ఆటో గేర్. ఓకే, దీని యొక్క ప్రైస్ తెలుసుకోవచ్చా? ప్రైస్ రాలేదు. ఇది ప్రైస్ వచ్చేసి అప్ టు మీకు 3.5 రేంజ్లో వస్తుంది. ఓకే, 3.5 రేంజ్లో వస్తుంది. ఇంకా కావాలనుకుంటే నెగోషియబుల్ కూడా చేయొచ్చు. అండ్ భయ్యా కూడా మనకి చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ ఇంకా మంచి కార్స్ తర్వాత బ్రాండ్ తీసుకుందాం అన్న. తర్వాత బ్రాండ్ అంటే ఇప్పుడు దీంట్లోనే వేగనార్ మోడల్ వస్తుంది. ఓకే, ఇప్పుడు దీంట్లోనే మనకి ఇప్పుడు వేగనార్ వస్తుంది అనమాట. వేగనారు ఇది ఏ మోడల్ అన్న? ఇది 2022 మనకి. ఓకే, 2022 మనం చూడొచ్చు. ZXi వేరియంట్ 1200 cc వస్తుంది. ఓకే, ZXi మోడల్ అండ్ 2000. ఇది 2022 వెహికల్. ఓకే, లేటెస్ట్ మోడల్ 2022. అంటే కండిషన్ కూడా ప్రైస్ వచ్చేసి 6,10,000. అంటే దీని కిలోమీటర్స్ ఎంత? 80,000 డ్రివెన్ వెహికల్. 1 year వారంటీ వస్తుంది. ఓకే, 1 year వారంటీ. అంటే దేనికి వస్తుంది? ఇంజన్ పైన, గేర్ బాక్స్, డ్రైవ్ షాఫ్ట్, ఏసీ కండెన్సర్, వీటి పైన మీకు వారంటీ వస్తుంది. మోడల్ అనేది ఇది వచ్చేసి 2013 మోడల్ సార్. ఇది వచ్చేసి షిఫ్ట్ VXi BS4 సార్. ఇది ఓకే, పెట్రోల్ వర్షన్. ఓకే, ఇది వచ్చేసి 64,000 తిరిగింది కిలోమీటర్స్. ప్రైస్ వచ్చేసి 4,15,000 ఉంది సార్, నెగోషియబుల్. ఓకే, కండిషన్ బాగుంది. అండ్ నాన్ యాక్సిడెంట్ వెహికల్, సింగిల్ ఓనర్షిప్ సార్. ఇప్పుడు ఇది నాన్ యాక్సిడెంట్ అనేది మనకి ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి? ఇట్లా మనకు ఎవ్రీ 4 doors చూసుకోవచ్చు సార్. ఓకే, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కస్టమర్స్కి మేము ముందే నోటీస్ చేస్తాం సార్ మేము. ఓకే, ఈ డాట్స్ అనేది ఉంది కదా, ఇది మనకు షోరూమ్ తోటి వచ్చినది అయితేనే ఇట్లా ఉంటుంది. వన్స్ ఒకసారి ఇటు యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ వర్క్ అయిందంటే ఇదంతా ప్లేన్ అయిపోతుంది. ఈవెన్ మీరు షోరూంలో చేయించినా కానీ ఇది సేమ్ ఇట్లా రాదు, మళ్ళీ ఇదంతా ప్లేన్ అయిపోతుంది. ఇట్లా 4 doors యూస్ చేసుకోవాలి. అండ్ దట్టు డోర్స్ కూడా చూసుకోవాలి. ఇక్కడ మీకు అనిపిస్తుంది, ఇక్కడ ఇటు సైడ్ అండి సార్ చూపిస్తుంది. ఈ బార్డర్ లైన్ ఉంది కదా సార్ మీకు, ఓకే, ఇది ఇట్లా గోడుతో ఇట్లా గిచ్చితే ఇట్లా దిగుతుంది, కనిపిస్తుందా మీకు? ఓకే, ఓకే. ఇట్లా మనకు ఈ బార్డర్ లైన్ ఉంటే మనకు కంపెనీ ఫిట్టెడ్ ఇది డోరు. వన్స్ ఒకసారి మీరు షోరూంలో రీప్లేస్ చేయించిన డోరు ఈ బార్డర్ లైన్ అనేది రాదు, ఓకే, ప్లేన్ వస్తుంది. అట్లా ఈ డోర్స్ త్రూ కూడా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు యాక్సిడెంటెడా నాన్ యాక్సిడెంటెడా అని. ఓకే, అట్లా బానెట్ కానీ ఇంకా బ్యాక్ది ఇవన్నీ చూసేసుకోవచ్చు. అంటే ఆల్ యాంగిల్స్లో మనం చెక్ చేసుకోవచ్చు అన్నమాట. సేమ్ స్టైల్ అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. ఓకే,
సో ఆ రకంగా మనము ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అన్నమాట. మేజర్ యాక్సిడెంట్ వెహికల్స్ ఏం తీసుకోము సార్ మేము యాక్చువల్లీ. ఓకే, ఎందుకంటే మేము ఇచ్చేది కస్టమర్స్కి కాబట్టి ట్రస్టెడ్గా ఇస్తారు అన్నమాట. ట్రస్టెడ్గా ఇస్తాం. ట్రూ వాల్యూ అంటేనే ట్రస్టెడ్. ఆ ట్రస్టెడ్ దానికి తగినట్టుగా మీరు కస్టమర్ని కూడా సాటిస్ఫై చేస్తారు. నెక్స్ట్ మోడల్ ఏంటి? 2023 సార్, లేటెస్ట్ మోడల్ ఇది. ఇది ఏం మోడల్ ఇది? ఇది వచ్చేసి స్విఫ్ట్ విఎక్స్ఐ సార్. ఓకే, రెడ్ కలర్. ఇది వచ్చేసి 28,000 తిరిగింది. ఇది మనకు వచ్చేసి ట్రూ వాల్యూ సర్టిఫైడ్ వెహికల్ సార్. ఓన్లీ 28,000 వెళ్ళింది. జస్ట్ 28,000 తిరిగింది వెహికల్. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ది. ఓకే, దట్టు ఇది మనకు ప్రైస్ వచ్చేసి 7,35,000 ఉంది సార్ నెగోషియబుల్. ఓకే, ఇన్సూరెన్స్ కూడా ఉంది, 25th వరకు ఉంది ఫుల్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ కూడా బాగుంది బాగా. మనకు దీనికి 1 year వారంటీ వస్తుంది, 3 సర్వీసెస్ కూడా వస్తున్నాయి సార్ వెహికల్. ఓకే, వారంటీ అనేది మనం వెహికల్ అంతా జెన్యూన్ ఉంటేనే మనం వారంటీ ఇస్తాం సార్. చిన్న యాక్సిడెంట్ ఉన్నా కానీ మనం వారంటీ అనేది ఏమి ఉండదు. ఓకే, ఇంటీరియర్ కూడా బాగానే మెయింటైన్ చేస్తారు. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేసి ఉంటుంది సార్. ఓకే, అండ్ మీకు డెలివరీ టైంలో కూడా నీట్గా పాలిష్ చేయించి, వాషింగ్ చేయించి, టెఫాన్ చేయించి ఇస్తాం సార్. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ న్యూ వెహికల్ ఎలా ఇస్తారో సేమ్ ఆ సెకండ్స్లో కూడా వెహికల్ అలానే ఇస్తాం. అంటే సెకండ్స్ అని అనకూడదు, ఇక న్యూ వెహికల్ అనే అనుకోవాలి. ఎస్ సార్. ట్రూ వాల్యూ అంటే ట్రస్టెడ్. ఆ ట్రస్టెడ్కి తగినట్టుగా కండిషనే కాదు, అవును సార్, పర్ఫెక్ట్గా కార్ లెక్క కాదు, మనిషిలాగా ట్రీట్ చేస్తారు కార్లను కూడా. అవును సార్. ఓకే, నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇది వచ్చేసి 2014 మోడల్ సార్. ఇది స్విఫ్ట్ విఎక్స్ఐ అండ్ సిల్వర్ కలర్. అవును సార్. ఓకే, ఇది వచ్చేసి మనకు 4,15,000 ఉంది సార్. ఓకే, 68,000 కిలోమీటర్స్ జరిగింది. నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఓకే, దీని ప్రైస్ ఎంత అండి? ఇది ప్రైస్ వచ్చేసి 4,15,000 ఉంది సార్. అది ఓకే, 68,000 వెళ్ళింది కిలోమీటర్స్. ఓకే, కిలోమీటర్స్ తక్కువ వెళ్ళింది. అంటే ఇప్పుడు కిలోమీటర్స్తో మనకు సంబంధం ఏమి ఉండదు కదా. ఏంటి సార్? అంటే ఇప్పుడు కిలోమీటర్స్ ఎక్కువ తిరిగింది, దీని కండిషన్ తక్కువ ఉంటుంది అలాంటిది ఏమి ఉండదు కదా. ఓన్లీ ఇంజిన్ కెపాసిటీని బట్టి ఉంటుంది. ఇంజన్ని బట్టి ఉంటుంది సార్, అట్లనే దట్టు కిలోమీటర్స్ని బట్టి కూడా ఉంటుంది. ఓకే, సమ్ ప్రాబ్లమ్ వస్తూ ఉంటుంది కొన్ని వెహికల్స్కి. టైమింగ్ చైన్ అనేది ఉంటుంది ఇంజన్లో, అదొకటి చేంజెస్ చేసుకోవాల్సి వస్తుంది. 1 lakh తిరుగుతుంది అది. ఓకే, సో అట్లా ఇంజన్ని బట్టి అండ్ కిలోమీటర్స్ని బట్టి కూడా పర్ఫార్మెన్స్ని బట్టి కూడా ఉంటుంది. ఓకే, ఓకే, నెక్స్ట్ మోడల్ అండి. ఇది వచ్చేసి 21 మోడల్ సార్. ఆటోమేటిక్ ఇది. దీన్ని ఇంకా ప్రైస్ కోట్ చేయలేదు, యాక్చువల్లీ నిన్ననే వచ్చింది వెహికల్ స్టోర్లో. ఓకే, అంటే దీని మోడల్ అనేది ఇంతవరకు తెలీదండి, అంటే కొత్త మోడల్. స్విఫ్ట్ విఎక్స్ఐ ఆటోమేటిక్ 2020 వెహికల్ సార్ ఇది. ఓకే, 2020 వెహికల్. అంటే కరోనా కార్ అని చెప్పొచ్చు. కరోనా కార్ కూడా ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. 2020 వెహికల్. ఓకే, రీడింగ్ వచ్చేసి 50,000 చేంజ్ జరిగింది సార్. ఓకే, ఓకే, నెక్స్ట్ కార్ వచ్చేసి బెలినో డెల్టా సార్. ఇది ఓకే, ఇప్పుడు దాకా మనం చూసిందంతా స్విఫ్ట్ కార్స్, ఇప్పుడు మనం ట్రాక్ టు బెలినో కార్స్. ఇది వచ్చేసి 2017 మోడల్ సార్. 29,000 జరిగింది వెహికల్. ఓకే, 5,70,000 ఉంది సార్. దట్టు నెగోషియబుల్. ఓకే, ఒకసారి దీని ఇంజన్ చూడగలుగుతాం. ఓకే సార్. ఎందుకంటే మనము ట్రస్టెడ్ అని చెప్పి ఎప్పుడు విన్నాం, ఇప్పుడు రియల్ ప్రాక్టికల్ కూడా మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తాను. ఎలా ట్రూ వాల్యూ అంటే నిజంగానే ట్రూ, దానికి తగినట్టు వాల్యూ కూడా బిహేవ్ చేస్తారు అనేది ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, అండ్ ఇప్పుడు ఇది బాగుందా లేదని మాకు ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చండి? అంటే మెకానిక్ మాత్రమే తెలుస్తుంది. మెకానిక్ తెలుస్తుంది, మా వాల్యుయేటర్ కూడా చెక్ చేసి చెప్తాడు. ఓకే, ఒకవేళ వెహికల్ యాక్సిడెంట్ ఉంటే మీకు పిల్లర్స్ కానీ ఇవన్నీ డ్యామేజ్ ఉంటే మీకు తెలుస్తుంది. ఓకే, పిల్లర్ డ్యామేజ్ అయితే ఏం లేవు ప్రెజెంట్ దీంట్లో. ఓకే, అంటే కూడా ఇది బ్యాటరీ అయ్యి బ్యాటరీ అండ్ టర్బులెన్స్ ఎక్సెట్రా నాకు కూడా పేరు తెలియదు. బట్ ఇది 4 సిలిండర్ ఇంజన్, ఓవరాల్ ఇంజన్ కెపాసిటీ ఇలా ఉంటుంది. మీకు 1200 cc వరకు. ఇంజన్ కెపాసిటీ కూడా బాగుంటుంది, బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది అండ్ ట్రస్టెడ్గా ఉంటుందని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. రీసేల్ వాల్యూ కూడా బాగుంటుంది సార్. ఓకే, నెక్స్ట్ బెలినో జెటా వెహికల్. ఓకే, బెలినో సెకండ్ ఆఫ్ వెహికల్. టాప్ సెకండ్ వేరియంట్ ఇది జెటా వర్షన్. 7,65,000 ఉంది సార్. 34,000 జరిగింది కిలోమీటర్స్ ఇది. ఓకే, ఇప్పుడు ఆ కార్కి ఈ కార్కి డిఫరెన్స్ ఏంటండి? సేమ్ కలర్ ఉంది కదా. డెల్టా వేరియంట్ సార్. ఇది స్టార్టింగ్ నుండి సెకండ్ వేరియంట్, ఇది లాస్ట్ నుండి సెకండ్ వేరియంట్, టాప్ సెకండ్ వేరియంట్. ఓకే,
అండ్ ఇయర్ కూడా డిఫరెన్స్ వస్తుంది. ఇయర్లో కూడా డిఫరెన్స్ ఉంది అండ్ మోడల్ వైజ్ కూడా డిఫరెన్స్ ఉంది అండ్ కిలోమీటర్స్లో కూడా డిఫరెన్స్ ఉంది. 2020 మోడల్ సార్ జెటా వర్షన్. ఓకే. ఇది వచ్చేసి మనకు 1 year వారంటీ వస్తుంది. వారంటీలో ఇంజన్, గేర్ బాక్స్, డ్రైవ్ షాక్స్, వీల్ బేరింగ్, లోవర్ ఆర్మ్స్, ఏసీ కంప్రెసర్, కండెన్సర్ ఇవన్నీ మనకు వారంటీ కిందకి వస్తాయి సార్. ఓకే. దీంట్లో ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఒకటి యాడ్ అయినాయి. దీంట్లో ప్రొజెక్టర్ లైటింగ్ వస్తుంది. ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఒకటి యాడ్ అయినాయి సార్ దీంట్లో. ఓకే. కస్టమర్ పడితే ఒక 40,000 పడితే యాక్సరీస్ వేయించుకోండి. ఓకే. ఫుల్లీ లోడెడ్ యాక్సరీస్ సార్ ఇది. ఓకే. కార్ తీసుకుంటే మొత్తం పునకాలే లేపిస్తారు ఇక. జస్ట్ దీనికి తీసుకున్నాక 1 రూపీ కూడా పెట్టాల్సిన వర్క్ లేదు సార్ ఈ వెహికల్కి. అదే ఇక ట్రూ వాల్యూ తీసుకుంటే మొత్తం పునకాయలు లేపిస్తారు. అంత బిందాజ్గా తీసుకోవచ్చు అంటారు. షూర్ సార్ 100%. ఇది 23 మోడల్ సార్. ఇప్పుడు ఇది బ్రిజా టాప్ ఎండ్ విత్ సన్ రూఫ్తో వచ్చేస్తుంది. ఇప్పుడు నౌ ట్రాక్ టు ద బ్రిజా కార్ అండ్ మోడల్ యాజ్ యూజువల్ మీరు చూడొచ్చు. ద వే కార్ మోడల్ చూసే చెప్పచ్చు. అండ్ దీనికి స్పెసిఫికేషన్ ఏముంది చెప్పండి బే. కీలెస్ ఎంట్రీ వస్తుంది. కీలెస్ ఎంట్రీ ఒకసారి కీ చూపిస్తారు. డ్యూయల్ కీ అవైలబుల్ ఉంది. డ్యూయల్ కీ మారుతి సుజుకి బ్రాండ్ యాజ్ యూజువల్ అండ్ డ్యూయల్ కీస్. సన్ రూఫ్. డ్యూయల్ టోన్ విత్ సన్ రూఫ్. డ్యూయల్ విత్ సన్ రూఫ్. వావ్. ఇంకోటి రిక్వెస్ట్ సెన్సార్ కూడా వస్తుంది. ఓకే. రిక్వెస్ట్ సెన్సార్ కానీ వెహికల్ అన్లాక్ లాక్ చేసుకోవచ్చు మీరు. ఓకే. దీంట్లో క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది. ఓకే. పుష్ స్టార్ట్ బటన్, హెడ్ అప్ డిస్ప్లే వచ్చేస్తుంది. ఒకసారి అవి కూడా ఫంక్షనల్ చూపిస్తాయి. పాజ్ చేసాను. ఓకే. ఇక ఇప్పుడు మనం బ్రిజా కార్ని చూడబోతున్నాం. బ్రిజా కార్ మోడల్ ఏంటనే 23 మోడల్ వెహికల్. 2023 లేటెస్ట్ మోడల్. ఓన్లీ 1 year డిఫరెన్స్ అనమాట. ZXi ప్లస్ మోడల్. అండ్ దీంట్లో మనకి సన్ రూఫ్ ఉందంట. అదర్ స్పెసిఫికేషన్ గురించి చెప్తారు. దీంట్లో అలో వీల్స్ ఉన్నాయి. ఓకే. డిఆర్ఆర్ లైటింగ్స్ వస్తాయి మీకు. ప్రొజెక్టర్ ఎల్ఈడి ల్యాంప్స్ ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్ వచ్చేస్తాయి. క్రోమ్ ఫినిషింగ్ ఉంది. ఒక్క నిమిషం. ఫోగ్ ల్యాంప్స్ ఉన్నాయి. ల్యాంప్స్ ఉన్నాయి. ప్రొజెక్ట్ క్రోమ్ ఫినిషింగ్ వస్తుంది. క్రోమ్ ఫినిషింగ్. ఓకే. మీకు ప్రిసిషన్ కట్ అలో వీల్స్ వస్తాయి. ప్రిసిషన్ కట్ అలో వీల్స్. ఓకే. మీకు ఇంటీరియర్ వచ్చేసి ఇక్కడ మీకు పియానో ఫినిషింగ్ ఇంటీరియర్ వస్తుంది దీంట్లో. ఓకే. పియానో ఫినిషింగ్, పుష్ స్టార్ట్ బటన్ ఆప్షన్ ఇచ్చారు. మీకు 360 డిగ్రీ కెమెరా కూడా వస్తుంది. అంటే ఫ్రంటా రేరా కెమెరా అనేది ఫ్రంట్ వ్యూ మీకు 360. ఓకే. 360 కెమెరా ఉంది. ఓకే. హెడ్ అప్ డిస్ప్లే వస్తుంది. ఓకే. మీకు ఇందులో స్పీడ్ అవన్నీ ఆప్షన్స్ వస్తాయి. ఈ 360 కెమెరా వస్తుంది. కూర్చొని వ్యూ బటన్ ఓకే. ఈ క్రూజ్ బటన్స్ ఇవి సౌండ్, వాల్యూమ్ మోడ్స్, బ్లూటూత్ మోడ్ ఇవన్నీ ఇక్కడ ఆప్షన్ చేసుకోనికి వస్తుంది. ఓకే. వెహికల్ డ్రైవన్ వచ్చేసి 23,204 తిరిగింది. 1 year వారంటీ వెహికల్ వస్తుంది మీకు. ఓకే. అండ్ మనకి 360 వ్యూ కూడా ఆప్షన్ ఇచ్చారు. ఎటువైపు అయినా సరే కార్ని కంట్రోల్ కెమెరా వ్యూస్ అన్నీ చెక్ చేసుకోవచ్చు. అంటే మన కార్ కండిషన్ ఎలా ఉంది, అవుటర్ ఎక్స్టీరియర్ ఎలా ఉంది అనేది చూసుకోవచ్చు అన్నమాట. పార్కింగ్ సైడ్లో వాల్యుబుల్ ఉందా లేదా. ఓకే. అండ్ గేర్స్ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది. ఆటో క్లైమేట్ ఏసీ కండిషన్ ఇచ్చారు. వైర్లెస్ ఛార్జింగ్ వస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇచ్చారు. బాగుంది. అక్కడ మీ ఫోన్ పెడితే మీరు ఆటోమేటిక్గా ఐఫోన్ ఛార్జ్ అవుతుంది. స్పెసిఫికేషన్స్ చాలా బాగుంది. నాకు సన్ రూఫ్ కూడా ఇచ్చారు. ఓకే. వావ్, గుడ్ కండిషన్. ఫీచర్స్ బాగున్నాయి. దీంట్లో వచ్చేసి కస్టమర్ యాక్సరీస్ ఫుడ్ స్టెప్ పెట్రోలా ప్లస్ సిఎన్జీ? పెట్రోల్ సిఎన్జీ కాదు.
వెల్కమ్ లైటింగ్ ఉంది, వెల్కమ్ లైటింగ్ కూడా వస్తుంది, ఫుల్ వెల్కమ్ మ్యాటింగ్ లైటింగ్. అది కూడా బ్రిజా కార్కి. డిఫరెంట్ అండ్ ఇది మనం చూసేది బ్యాక్ సీట్లో. మీకు ఏసీ వెంట్స్ కూడా బ్యాక్ సైడ్స్, ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఉంటాయి బ్యాక్ సైడ్. అండ్ బ్యాచింగ్ ఉంటుంది, స్మార్ట్ హైబ్రిడ్ బ్యాచింగ్ వస్తుంది. స్మార్ట్ హైబ్రిడ్ బ్రాండ్. ఓకే. ఈ బూట్ స్పేస్ వస్తుంది, బూట్ స్టెప్ స్పేర్ కూడా ఇచ్చారు. ఇన్ కేస్ మనం ఏదైనా లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు అయితే సేఫ్ సైడ్కి ఏమైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనము ఇది ఒక బ్రాండ్ చూస్తున్నాం, బెలినో ఫేస్ లిఫ్ట్ వర్జన్. ఓకే. న్యూ బార్న్ బెలినో అంటారు. ఓకే. న్యూ బార్న్ బెలినో అంటారు. 2022 మోడల్, ఆటోమేటిక్ ఆల్ఫా. ఓకే. టాప్ మోడల్, ఆటో గేర్ సిస్టమ్ ఉంది. ఆటో గేర్ సిస్టమ్. ఓకే. మీకు 1 year వారంటీ, 3 free సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. వెహికల్ డ్రివెన్ వచ్చేసి 27,000 డ్రివెన్ ఉంది. వెహికల్ వచ్చేసి 22 నవంబర్ వెహికల్. ఓకే. 2022 మంచి బ్రాండ్. కిలోమీటర్స్ కూడా చాలా తక్కువ తిరిగింది. ఇంకోటి బ్రిషన్ కలర్ అలా వీల్స్ వస్తాయి దీంట్లో. ఎలో వీల్స్ కూడా బాగానే ఉంది. ఇందులో యూవీ కట్ గ్లాస్ లేస్ ఇది వస్తుంది, టెంటెడ్ వస్తుంది. మీకు గ్లాస్ కూడా మంచి టెంటెడ్ గ్లాసెస్ అంట, బాగానే ఇచ్చారు ఫీచర్స్. కంపెనీ ఫిట్టెడ్ ఉంటుంది ఇందులో. కంపెనీ ఫిట్టెడ్ ఫీచర్స్. ఇది రిక్వెస్ట్ సెన్సార్ కూడా వస్తుంది, క్రోమ్ ఫినిషింగ్ ఉంటుంది. ఓకే. రేర్ వైపర్ వస్తుంది. రేర్ వైపర్స్ కూడా ఇచ్చారు, బాగానే వైపర్ ఉంటుంది. అంటే ప్రతి కారికి రాదు, ఓన్లీ టాప్ మోడల్స్. జెటా వేరియంట్కి ఆల్ఫా ఉంటుంది ఇందులో. జెటా వేరియంట్ అండ్ ఆల్ఫా వేరియంట్కి వస్తుంది అంటే రేర్ వైపర్ వస్తుంది. రేర్ వైపర్స్ ఉంటాయి అండ్ బ్యాక్ సైడ్ కూడా వైపర్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే. యాజ్ యూజువల్ దీన్ని కూడా టాప్ బ్రాండెడ్ కార్స్కి అయితేనే డబల్ కీస్ వస్తాయి అన్నమాట. ఇది ఒక మరొకసారి మారుతి సుజుకి బ్రాండ్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది ఆటోమేటిక్ వర్షన్. స్టార్ట్ బటన్ వస్తుంది, ఫుడ్ స్టార్ట్ బటన్, స్టార్ట్ అండ్ ఆఫ్ బటన్. క్రూజ్ కంట్రోల్ వస్తుంది. క్రూజ్ కంట్రోల్ కార్స్ వేరియంట్ ఇచ్చారు. ఇది బ్లూ వాల్యూమ్ కంట్రోల్స్ అవన్నీ ఉంటాయి, యాజ్ యూజువల్ కంట్రోలర్స్. ఇది హెడ్ అప్ డిస్ప్లే వస్తుంది. హెడ్ ఆఫ్ ద డిస్ప్లే. బటన్ ఆన్ చేయగానే మంచి డిస్ప్లే వస్తుంది. ఇది మీకు 360 వ్యూ కెమెరా వస్తుంది. 360 వ్యూ కెమెరాస్ ఆల్రెడీ మనం రిజాలో చూసాం, సేమ్ ఫీచర్స్ దీంట్లో కూడా ఉంది. మనం చెక్ చేసుకోవచ్చు. టోటల్ 360 డిగ్రీ. అది కూడా బెలెనోకి. సూపర్. ఏంటి బాబు 6 లక్షలే? చీప్ కదా, ఏమో చీపు. ఇదే బ్రాండ్ నువ్వు బయట వెళ్తే కండిషన్ ఎలా ఉంటుంది గ్యారంటీ ఇవ్వగలవా? కానీ మనం ఎక్కడికి వచ్చాం, అది దట్ ఈస్ ద ట్రూ వాల్యూ. మనం ఎక్కడ, మన ఇల్లు ఎక్కడ, ఈ ట్రూ వాల్యూ ఎక్కడ, ఎందుకు వచ్చాము? మధ్యలో కూడా కార్లు చాలామంది ఉన్నాయి అన్నారు. బట్ మనకు కావాల్సింది ఏంటంటే మన రేటింగ్ పాటు 6 లక్షలే అని గ్యారంటీ లేదు, ఇంకా కాలం దీంట్లో నెగోషియబుల్ కూడా ఉంది. బట్ ఏంటంటే మనకు కావాల్సిన ఇంజన్ వ్యారంటీ, కార్ కండిషన్. సో అందుకే ఇంత దూరం వచ్చి మనం ఇంత రిస్క్ చేసి తీసుకున్నామంటే అర్థం చేసుకోండి. ఇదే మోడల్ అన్న. ఇది 2016 మోడల్ వీడిఐ వెహికల్. మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉన్న వెహికల్, డీజిల్ వెహికల్ దొరకట్లేదు ఎక్కడ మార్కెట్లో. మన దగ్గర అవైలబుల్ ఉంది. 2 వేరియంట్లు ఉన్నాయి. ఒకటి ZXi వేరియంట్ ఆటోమేటిక్లో ఉంది, ఒకటి మాన్యువల్లో ఉంది. ZDI మైలేజ్ మీకు అప్ టు మైలేజ్ వస్తుంది 24 వరకు మంచి మైలేజ్ వస్తుంది విత్ ఆన్ రోడ్. అది కూడా డీజిల్ కండిషన్లో, అది కూడా ఇన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేసిన తర్వాత కూడా. వెహికల్ ఆటోమేటిక్ 2016 వెహికల్. లెఫ్ట్ సైడ్లో ఉందా? సార్ ఇది ఆటోమేటిక్ వెహికల్. మన దగ్గర లెఫ్ట్ సైడ్ ఉన్నది
ఇదే బ్రాండ్ అన్నది? ఇది డిజైర్, స్విఫ్ట్ డిజైర్. మార్కెట్లో ఫుల్ ఇప్పుడు డిమాండెడ్ ఉన్న వెహికల్ ఇదే. ఇంకోటి దీనిలో అలో వీల్స్ మీకు డీజిల్. మనకి డిజైర్లో బోత్ ఆఫ్ ద కార్స్ మార్కెట్లో బాగా హెవీ డిమాండ్లో ఉన్న వెహికల్స్ అనమాట. అది కమర్షియల్గా వాడుకున్న, హోమ్ పర్పస్గా వాడుకున్న అండ్ అదర్ బిజినెస్గా వాడుకున్న బాగా డిమాండ్గా ఉన్న కార్స్ అన్నమాట. ఈ కామన్ పబ్లిక్కి ఉండేటటువంటి రేట్లోనే ఇస్తున్నారు. నెగోషియబుల్ కావాలంటే దీంట్లో ఇంకా నెగోషియబుల్ కూడా అవుతాయి. దీనికి కూడా మీకు పుష్ స్టార్ట్ బటన్ వెహికల్ వస్తుంది ZDIలో. మీకు పుష్ స్టార్ట్ దీంట్లో కూడా మనకి మంచి వేరియేషన్ ఇస్తున్నారు. దీంట్లో ఏంటంటే మనకి లైక్ పుష్ స్టార్ట్ బటన్ ఇస్తున్నారు అండ్ అదర్ వేరియంట్స్ కూడా ఇస్తున్నారు, బాగున్నాయి. అది కూడా నార్మల్ కార్స్ కాకుండా లేటెస్ట్ వర్షన్ కార్స్తో ఎవరైనా తీసుకోవచ్చు. నార్మల్ కార్స్ ఇవ్వడం అనేది చాలా గొప్ప. ఇందులో మీకు అలో వీల్స్ కూడా వచ్చేస్తాయి. చూడండి, తక్కువ రేట్లోనే మనకి అలో వీల్స్ అనేది చాలా తక్కువ కార్స్ వస్తాయి. మార్కెట్లో ఎవరైనా కార్స్ ఇస్తారు, కానీ ట్రస్టెడ్ కార్స్ ఇవ్వడం మాత్రం చాలా అరుదు. ఏందయ్యా ఎప్పుడు నార్మల్ కార్లేనా? మాలాంటి వాళ్ళకి సరైన కార్లు ఏం లేవా? మేము మాకు డ్రైవింగ్ వచ్చు, ఎక్స్పర్ట్ ఉన్నాం, మా రేంజ్కి తగినట్టు కారు చూపించయ్యా అని బాధపడుతున్నారా? అది కూడా ట్రూ కలర్స్ దగ్గర ఉన్నాయి, కావాలంటే చెక్ చేయండి. చూడండి, ఎప్పుడు కామన్ పబ్లికే కాదు, మాకు మా రేంజ్ స్థాయిలో కార్లు కూడా ఉన్నాయని చెప్పేసి సత్తా కాంపిటీషన్ ఇవ్వబోతున్నారు ట్రూ కలర్స్. అదే ట్రూ వాల్యూ, సారీ. ఆటోమేటిక్ 60,000 డ్రైవెన్, 1 year వారంటీ. మీకు 1 year వారంటీ వచ్చేసి 3 ఫ్రీ సర్వీసెస్ కూడా వస్తాయి. ప్రీమియం ట్రూ వాల్యూ వస్తుంది. ఇది XL Alpha 2020, XL6 Alpha. XL6 Alpha. ఓకే, ఓకే. ఇది XL6 Alpha. మీకు దీని ఫ్రంట్ కూడా లైటింగ్ వచ్చేసి ఎలోజిన్ కాదు, LED లైటింగ్ వస్తుంది. LED లైట్ వస్తే DLRLs వస్తాయి. మీకు ఫాగ్ ల్యాంప్స్ కూడా ఉంటాయి. ఓకే, ఏం లైట్స్ అనేది? LED. ఓకే, ఇది DRL లైటింగ్ వస్తుంది. DRL లైటింగ్, LED లైట్స్. ఇది ఫాగ్ ల్యాంప్స్. అలో వీల్స్. ఇది మ్యాక్ వీల్స్ అంటారు. మీకు మ్యాక్ వీల్స్ వస్తాయి, అలో వీల్స్ టైప్. మనకి ఇక్కడ మ్యాక్ వీల్స్ అనేది ఇలా ఉంటుందంట. అన్ని కంపెనీ ఫిట్టెడ్ వెహికల్. All are company fitted vehicles only. No other local brands. All are trusted. మీకు ఇంటీరియర్లో కూడా పుష్. ఓకే, ఇప్పుడు మనం ఈ XL6 వేరియేషన్లో కూడా మనం చూసుకోవచ్చు. ఇంటీరియర్ ఇప్పుడు వరకు చూసిందంతా ఎక్స్టీరియర్, ఇప్పుడు మనం చూడబోయేది ఇంటీరియర్ చూసుకుంటుంటే ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకి నెక్సా బ్రాండ్, చాలా చూసుకోవచ్చు, ఒక రేంజ్లో కనిపిస్తుంది బ్రాండ్. ఎక్స్టీరియర్ ఎట్లుంటుందో అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇది వచ్చేసి ఆటో క్లైమేట్ కంట్రోల్ AC వేరియంట్. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ AC వస్తుంది. ఇది కంపెనీ ఫిట్టెడ్ ప్లేయర్ ఉంటుంది. ఇది మీకు టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ ఉంటుంది. టెలిస్కోపిక్. ఇందులో మీకు క్రూజ్ కంట్రోల్ కూడా వస్తుంది. దీంట్లో మంచి ఫీచర్స్ ఏంటంటే మనకి స్టీరింగ్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు హైట్కి తగినట్టుగా. ఇంకోటి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి దీంట్లో వేరియేషన్ ఏంటంటే మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఇచ్చాడు. అంటే ఇక్కడ 1 బ్యాక్ సైడ్ అయినా 2 ఇక్కడ 2 కూడా ఇక్కడే ఇచ్చాడు, ఓన్లీ ఫ్రంట్ ఫర్ సేఫ్టీ పర్పస్. ఇంకోటి ఇది ఆటో గేర్ సిస్టమ్ ఇచ్చారు. P అంటే పార్కింగ్ మోడ్, మన కార్ అంటే రివర్స్, N అంటే న్యూట్రల్, D అంటే డ్రైవ్ మోడ్. మీరు ఇది డైరెక్ట్ అంటే ఎక్కడైనా హెవీ వెహికల్ ఉన్నప్పుడు మీకు సెకండ్ నుంచి కూడా వేసుకోవచ్చు, లో కూడా వేసుకోవచ్చు. లో వేరియంట్ కూడా ఉంటుంది కదా. ఇంకోటి 2 సెకండ్ గేర్ కూడా ఉంటుంది, డైరెక్ట్ సెకండ్ గేర్. ఓకే, మనకి ఈజీగానే ఉంది ఫీచర్స్. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా ఉంటుంది.
మరి కష్టమైన డ్రైవింగ్ కాకుండా చాలా ఈజీ డ్రైవింగ్ అయిపోయింది. ఇంకోటి కప్ హోల్డర్స్లో కూడా మీకు కూలింగ్ అనేది అవుతుంది. ఇక్కడ ఏమైనా కప్ పెట్టుకున్నా అని వాటర్ బాటిల్ పెట్టుకున్నా అని ఇక్కడ కూలింగ్ అనేది అవుతుంది. ఓకే, కప్స్ కూడా బాగానే ఇచ్చారు, ఏమైనా పెట్టుకోవచ్చు. అంటే లాంగ్ వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా మెడిసిన్స్ ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, అవునా? నేనే చిన్నవి చేస్తా. చూసినట్టబ్బా. ఇది మీకు బకెట్ షీట్స్ వస్తాయి. బకెట్ షీట్స్ ఓకే, కంబైన్ కాకుండా బకెట్ షీట్స్ చూడండి. బెంచ్ సీట్ రాకుండా మీకు బకెట్ షీట్స్ వస్తాయి. ఇక్కడ రేర్ ఏసీ వెంట్ ఇక్కడ ఉంటుంది. రేర్ ఏసీ వెంట్ ఇక్కడ వస్తుంది. మీకు ఇక్కడ లగేజ్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే మీకు ఇక్కడ ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. సైడ్ ఇంకా బ్యాక్ సైడ్ కూడా చేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా చేసుకోవచ్చు. బాగానే ఉంది. సేమ్ యాజ్ యూజువల్ రేర్ వైపర్ మీకు వాటర్ డిక్లేర్ ఇక్కడ వాటర్ ఇక్కడ వాటర్ స్ప్రింక్లర్స్ ఆటోమేటిక్ క్లీన్ చేసేస్తుంది. ఆటోమేటిక్ దీనికి కూడా క్రోమ్ ఫినిషింగ్ వస్తుంది. యాజ్ యూజువల్ దీనికి క్రోమ్ ఫినిషింగ్ బాగానే ఇచ్చాడు. బాగుంది. ఇది XL6 యొక్క చరిత్ర. తరువాతి కారును చూసే ముందు మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటనగా, ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాతి కార్లు ఏంటి ఎర్టిగా మారుతి సుజుకి ఎర్టిగా గురించి కూడా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం చూడబోతుంది మారుతి సుజుకి ఎర్టిగా. ఇది ఏం మోడల్ అనేది? ఇది 2020 మోడల్ ZX7. ఓకే, ZX ప్లస్ వేరియంట్. ఓకే, దీని వీల్స్ మ్యాక్ వీల్స్. దీని వీల్స్ కూడా మ్యాక్ వీల్స్ ఇచ్చాడు. బాగుంది, వీల్స్ బాగుంది. దీంట్లో వచ్చేసి ప్రొజెక్టింగ్ ఎలజన్ లైట్స్ వస్తాయి. ఎలజన్ లైట్స్ బాగున్నాయి. లైట్స్ కూడా చాలా బాగున్నాయి, నీట్గా ఉన్నాయి. ప్రొజెక్టర్ లైటింగ్స్ వచ్చాయి. అండ్ ఫాగ్ లైట్స్ యాజ్ యూజువల్, వింటర్ కాబట్టి ఫాగ్ లైట్స్ ఉండాల్సిందే. అండ్ ఇది బెలూన్ స్ప్లిట్టర్ ఆల్రెడీ ఎవరైనా తీసుకున్నారనా, లేకపోతే కస్టమర్ బై చేశారంట, అందుకే వాళ్ళకి వెల్కమ్ చేయడానికి సర్ప్రైజ్ ఇవ్వడానికి బెలూన్స్ పెట్టారు. అండ్ వీటికి కూడా కీలెస్ ఎంట్రీ ఉంటుంది, పుష్ స్టార్ట్ బటన్ వస్తుంది. ఓకే, డబుల్ కీ అండ్ కీలెస్. మనం సైడ్ చూసుకున్నట్టయితే సేమ్ మ్యాక్రోల్ అలైన్ వీల్స్. సైడ్ వీల్స్ మిర్రర్స్, సారీ. క్రీమ్ ఇంటీరియర్ వస్తుంది, పియానో ఫినిషింగ్ వస్తుంది. దీన్ని కూడా మంచి ఇంజన్ ఆన్ ఆర్ స్టార్ట్ బటన్ ఇచ్చాడు. ఆటోమేటిక్ క్లైమేట్ కండిషన్ ఇచ్చాడు. అండ్ యాజ్ యూజువల్ ఇది ఏమంటుంది, అండ్ దీనికి మంచి షేప్ ఇచ్చారు, PMR ఫినిషింగ్ బాగుంది. అండ్ స్టీరింగ్ చూసుకున్నట్లయితే స్టీరింగ్ అయితే కలరే బాగుంది, లుక్కే. ఆ కలర్కే చూసి మనం ఆటోమేటిక్ బై చేసుకోవచ్చు. బట్ అన్ఎక్స్పెక్టెడ్ ఏంటంటే కార్ ఆల్రెడీ సేల్ అయిపోయింది. ఇక్కడ వచ్చారంటే కార్ తీసుకొని వెళ్ళాల్సిందే, ఆ రేంజ్లో అట్రాక్టింగ్ ఉన్నాయి. ప్రైస్ పరంగా కానీ, లుక్ పరంగా కానీ, అండ్ కండిషన్ ప్రకారంగా కూడా కానీ. అండ్ ఇది నావిగేటర్స్ ఉన్నాయి, అండ్ గేర్స్ చూసిందే. అండ్ ఇది వాటర్ బాటిల్స్ అండ్ అదర్ యాక్సెసరీస్ అని పెట్టుకోవచ్చు. అండ్ ఇది USB, AUX ఎక్సెట్రా. అండ్ మనం ఏదైనా
సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళకి లేదంటే ఛార్జింగ్ పెట్టుకునే వాళ్ళకి యాజ్ యూజువల్ తెలిసిందే. అండ్ ఛార్జింగ్ కెపాసిటీ ఏసీ కండిషన్స్ బాగున్నట్లే. అండ్ నార్మల్ యాక్సెసరీస్ కావాలంటే దీన్ని అప్గ్రేడ్ వర్షన్ కూడా చేసుకోవచ్చు. అంటే కస్టమర్ ఇంట్రెస్ట్ పెట్టుకున్నారు కాబట్టి ఇలా ఉంది. కావాలనుకుంటే దానికి తగినట్టుగా మనం ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ కస్టమర్ ఇంట్రెస్ట్. అండ్ ఫ్రంట్ చూసుకున్నట్లయితే ఫ్రంటే చాలా బాగుంది. ఫ్రంటే ఎంత బాగుంది, లుక్కే కొనేయచ్చు. కానీ అన్ఎక్స్పెక్టెడ్ ఇది సేల్ అయిపోయింది. ఇదే కాదు, చాలా కార్లు సేల్ అయిపోయినాయి. మీకు కూడా ఇలాంటి అట్రాక్టివ్ కార్ కావాలంటే తప్పకుండా ఇక్కడ వచ్చి తీరండి. సీట్స్ బ్యాక్ సైడ్ ఇప్పటి వరకు మనం చూసింది ఫ్రంట్ సైడ్, ఇది కొంచెం బ్యాక్ సైడ్. సీట్స్ బాగున్నాయి, లెదర్స్ బాగున్నాయి, మంచి క్వాలిటీ. సీట్స్కి అయితే డోకా లేదు, క్వాలిటీకి చాలా బాగుంది క్వాలిటీ కూడా. లెదర్ సీట్స్కి మించినట్టే ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు, మనకి వెల్కమ్ ఇస్తుంది బ్రాండ్ లవర్స్ ఎవరైనా ఉంటే చూసే అట్రాక్ట్ కావచ్చు. ఇప్పుడు ప్రజెంట్ బ్యాగ్ చూస్తున్నాం, ఎర్టిగా యొక్క బ్యాగ్. బూట్ స్పేస్, సీట్స్ని కూడా కావాలంటే స్ప్లిట్ చేసుకోవచ్చు. మనం ఫ్యామిలీకి వెళ్ళట్లేదు, మేము లాంగ్ టూర్ వెళ్తున్నాం, మేము ఫ్రెండ్స్ వెళ్తున్నాం, నో ప్రాబ్లం, పడుకొని వెళ్ళండి, ఎంజాయ్ చేసుకొని వెళ్ళండి. ఎక్కడికి లడాక్ వెళ్తావా? ఎక్కడికి వెళ్తాను ఆయన? కాశ్మీర్ లడాక్. ఓకే, బార్డర్ సౌండ్ బాక్స్ పెట్టి బతుకమ్మ మాడిపోతాం. ఇంతకీ ఇతను నిజంగా కాశ్మీర్ వెళ్ళగలుగుతాడా లేదా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఏదేదో చెప్తున్నట్లే, ప్రజెంట్ మనం వీడియో దీంట్లో ఉన్నాం. ఓకే, ఇదేమన్నా ఎస్ క్రాస్ వెహికల్ మోడల్ డీజిల్ వెహికల్. ఎస్ క్రాస్. ఇది కూడా డెలివరీ ఇవ్వడానికి రెడీగా ఉంది, చూడొచ్చు. అండ్ దీని ఫీచర్స్ చెప్పాను. ఇది లైట్స్ ఏం లైట్స్? ఇది ఎలజన్ లైటింగ్. ఎలోజన్ లైటింగ్స్, ప్రొజెక్టర్ ఎలజన్ లైటింగ్స్. ప్రజెంట్ మనం లెఫ్ట్ సైడ్ చూస్తున్నాం మోడల్. ప్రజెంట్ మనం లెఫ్ట్ లైట్స్ చూస్తున్నాం. ఇప్పుడు రైట్ సైడ్ యాజ్ యూజువల్ ఫాగ్ లైట్స్ చూసుకున్నా కూడా ఫాగ్ లైట్స్ కూడా చాలా బాగుంది, బట్ కొంచెం డిఫరెంట్గా ఉంది, అంతే తేడా. రేటింగ్ ఓకే, ఎస్ క్రాస్ బ్రాండ్. ఇప్పుడు దీని యొక్క వీల్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వీల్స్ చూసుకున్నట్లయితే ఏం వీల్స్ అనేది? డ్రమ్ వీల్స్. ఇది వీల్ క్యాప్ వస్తుంది పైన. మనం చూసేది ఒకటే కాదు, టైర్స్ కూడా చూసుకుంటే టైర్స్ కూడా చూడండి, చాలా మంచి మన్నిక గల టైర్లే మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. అది ఈ బ్రాండ్ అనే కాదు, ఎనీ కార్స్ చిన్నది నుంచి పెద్దదాకా బ్రాండెడ్ కార్స్నే మెయింటైన్ చేస్తున్నారు. కండిషన్ బాగుంది. దీంట్లో 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మీకు. ఓకే, ఈ వేరియేషన్ కార్లో కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయంట. ఇది బేస్ మోడల్ సిగ్మా వేరియంట్ ఇది. ఓకే, ఇది సిగ్మా మోడల్. దీంట్లో స్మార్ట్ హైబ్రిడ్ కూడా వస్తుంది. ఓకే, దీంట్లో స్మార్ట్ హైబ్రిడ్ మోడల్ కూడా వస్తుంది. ఓకే, ఉంది అంటే ప్రజెంట్ మీ దగ్గర లేదా? ఇదే స్మార్ట్ హైబ్రిడ్. ఓకే, స్మార్ట్ హైబ్రిడ్ బ్రాండ్ ఇది ఉంది. మనకి బేస్ నుంచే స్మార్ట్ హైబ్రిడ్ బ్యాషింగ్ ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి, కీ పెట్టే దగ్గర కూడా ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు. స్క్రీన్ ఉంది. అండ్ స్టీరింగ్ కూడా చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఇది ఎన్ని కిలోమీటర్స్ తిరిగిందంటే 77 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ మీకు ఇక్కడ చూడొచ్చు, మీకు అన్నీ చూపిస్తుంది. ఫ్యూల్ లో ఉంది, అన్నీ ఆల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చూడండి, రేంజ్
మీకు యావరేజ్గా ఎన్ని కిలోమీటర్స్ మీరు డ్రైవ్ చేస్తారు, ఎంత వస్తుంది, హైబ్రిడ్ ఏంటి మీకు చెప్పే అవసరం లేదు, మీకు ఆల్రెడీ అన్నీ తెలుసు. అండ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి చెప్తున్నా. ఆల్ క్లియర్గా అనిపిస్తుంది అనమాట. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంది. అండ్ ఫ్రంట్ 2018 వెహికల్, 2018 మోడల్ వెహికల్. స్టీరింగ్ చాలా బాగుంది. ఇది కూడా లెదర్ బాగుంది, లెదర్ స్టిచ్చింగ్ బ్రాండ్ తగినట్టు ఉంది. అండ్ దీన్ని కూడా యాజ్ యూజువల్ నార్మల్ కార్స్కి ఏదైతే రేంజ్ ఇస్తారో అలాగే ఉంది. కొంచెం ఇస్తే బాగుండేది, బట్ నో ప్రాబ్లం, దానికి తగినట్టుగా ఇచ్చారు. ఏసీ కంపాటబుల్. అండ్ సైడ్ వీల్ చూసుకున్నా కూడా బాగానే ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏసీ విండోస్ అండ్ మనకి కావాల్సిన నావిగేషన్ అండ్ అదర్ చూడండి. కొన్ని సేఫ్టీ కాషన్ కూడా మనకి ఆటోమేటిక్గా చెప్తుంది అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే దీని ఫీచర్స్ కంట్రోల్స్ నార్మల్గా ఇచ్చినా కూడా ఓకే, బెస్ట్ అనిపిస్తుంది. కస్టమర్కి తగినట్టుగానే ఉందని చెప్పుకోవచ్చు. గేర్ బాక్స్ కూడా మాన్యువల్గా ఇచ్చాడు, బాగుంది, చాలా క్వాలిటీగానే ఉంది. అండ్ దీని యొక్క హ్యాండ్ బ్రేక్స్ బాగున్నాయి, సీట్ బెల్ట్స్ ఎక్సెట్రా. సైడ్ మనకి డ్రైవర్ సీట్కి లెఫ్ట్ సైడ్లో 2 వాటర్ బాటిల్స్ కానీ ఏమన్నా పెట్టుకోవచ్చు. అండ్ బాగుంది. ఒకటే కారు చూపించాం, అందుకే నేను అడుగుతున్నాను. ఓకే, మనోడికి డౌట్ వచ్చింది, నేను ఎప్పుడు ఒకటే కార్ చూపిస్తాడు, ఇంజన్ వేరే కార్ చూపించాడు అని అన్నారు. కాబట్టి అతనికి తగినట్టు నేను అడుగుతున్నాను. ఏ కార్ అని అడుగు, ఎనీ కార్, ఇంజనే కాదు ఏదైనా సరే అడగచ్చు. ట్రస్టెడ్ ఉంటుందని నేను అన్నా, కాదని నేను అంటుడు, ఛాలెంజ్ చేశాడు కదా. ఓకే, దానికి తగినట్టు మనం చేద్దాం. ఓకే, చూడండి. ఇప్పుడు మీకు చూపించిన కారే ఇంజన్ చూడొచ్చు. చూడండి, మీకు చూపించిన కారు యొక్క కండిషన్ చూడండి. బ్యాటరీసే చూసుకోవచ్చు, జూమింగ్ చేసి చూపిస్తాను మీకు. చూసావా, నువ్వేమన్నావు నార్మల్ కార్స్కే చూపిస్తారు, ఈ కార్స్ చూపిరండు. చూడు, ఇంట్లో కూడా ట్రస్టెడ్ ఉంటుంది. ట్రస్టెడ్ ఉంటుంది బట్ ఇంత దూరం మన ఇంటికి నుంచి ఎక్కడో 40 కిలోమీటర్ దూరం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాము, ట్రస్టెడ్ ఉంటాయనే కదా, ఎందుకు ఇంత దూరం వచ్చిందే, అందుకు మెయిన్ అడ్వాంటేజ్. ఇవి మాత్రమే కాదు, మన దగ్గర ఈకో కార్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈకోస్ చూసుకోవచ్చు. అండ్ రిజ్ కార్ అండ్ ఒకటి కాదు 2 కాదు, కావాల్సిన వెరైటీస్ ఉన్నాయి. ఇంకా చెప్పుకోవాలనుకుంటే కానీ ఒక్క రోజు కూడా సరిపోదు, అంత మంచి బ్రాండ్స్ ఉన్నాయి. హుండై వర్నా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ కార్ ఫ్యాన్ లేని వాళ్ళైతే ఎవరు ఉండరు. ఇది మన దగ్గర డీజిల్ వేరియంట్ ఉంది, W6 వేరియంట్ అన్న మంచి ప్రైస్కి ఇస్తారు. ఇది వెహికల్ అయితే బాగుంది వెహికల్. ఓకే, అదొక మాత్రమే కాదు, మనకి శాంట్రో కారే చూడండి, శాంట్రో కార్ కూడా అవైలబుల్ ఉంది. ఫోర్డ్లో కావాలంటే ఫోర్డ్ ఫిగో కూడా ఉంది. చూడండి, నాకైతే పర్సనల్గా ఫోర్డ్ కార్ చాలా ఇష్టం, కానీ ఫోర్డ్ కార్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎల్పిజి వేరియంట్లో అంటే ఎల్పిజిలో మీకు ఎల్పిజి వేరియంట్లో మీకు శాంట్రో కార్ కూడా ఉంది విత్ సిఎన్జి ఫీచర్స్. పోలో ఫ్యాన్స్ చూడండి, సిల్వర్ కలర్ పోలో వెంటో. దీని గురించి మాటలు అవసరం లేదు. Volkswagen Polo. ఇది పెట్రోల్ వేరియంట్, దట్ ఈస్ పెట్రోల్ వేరియంట్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో డీజిల్ వేరియంట్. వైట్ కలర్ Volkswagen చూడండి. అండ్ అందరి యొక్క టాటా బ్రాండెడ్, మన రతన్ టాటా వాళ్ళ బ్రాండ్ ఇండికా కార్ కూడా అవైలబుల్ ఉంది. చిన్న మధ్యతరగతి ఫ్యామిలీస్ కూడా ఉందండి. 7 సీటింగ్. ఈయనలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కూడా మీలాంటి వాళ్ళు కూడా అందరి కోసం, అందరి బంధువయ్యా రేపటి కోసం 7 సీటింగ్ కారు, సిఎన్జి వెహికల్. ఓకే, 7 సీటు పెట్రోల్ వెహికల్. చూడండి, డాట్సన్ కార్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇది మాత్రమే కాదు, ఇక చెప్పలేని బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి.
ఒక్క బ్రాండు బాగాలేదని చెప్పడానికి కూడా వీళ్ళే కూడా ఇచ్చారు ఛాన్స్. ఒక్క కార్ని కూడా చూస్తే ఆ కార్ని కొని తీరాలనేలాగా వీళ్ళు చక్కగా ప్రజెంట్ చూపిస్తున్నారు. ఇది వచ్చేసి నిసాన్ మ్యాగ్నెట్ వెహికల్ చూడండి, నిస్సాన్ 22 మోడల్. చూసుకోవచ్చు, బ్రాండ్లోనే ఉంది నిస్సాన్ అని. చూడండి ఎన్ని కార్స్ అసలు ఊహకు కూడా అందలేనన్ని కార్లు. చిన్న మధ్య పెద్ద తరగతి అని కాకుండా ప్రతి ఒక్కరూ వచ్చి చూసుకునే బ్రాండ్ కార్స్ ఉన్నాయి. అది ఎక్కడుందో తెలుసా? ఇక్కడ ట్రూ వాల్యూలో మాత్రమే ఉంటుంది. అది కూడా మన రాంపల్లి బ్రాంచ్లో. వరుణ్ డీలర్స్ భయ్యా చెప్తారంట, చెప్పండి. మోటార్స్ డీలర్షిప్ మాత్రమే మీ కార్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. అన్ని మోడల్స్ ఏది కావాలంటే అది అవైలబుల్ ఉంటుంది మీకు. చూడండి, ఏ బ్రాండ్ కావాలంటే టాటాలో కావాలంటే టాటాలో. ఎవ్రీ బ్రాంచ్ మనకు ఎవ్రీ మంత్ స్టాక్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అన్న నాకు డౌట్, మాకు మిడిల్ క్లాస్ వాళ్ళం ఫైనాన్స్లో అవుతుందా? ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది. చూడండి, నెట్ క్యాష్ మాత్రం వాళ్ళకు కూడా, సిబిల్ లేని వాళ్ళకు కూడా మనం ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా? మా సబ్స్క్రైబర్స్ కనుక ఇన్ కేసు వస్తే వాళ్ళకి ఏమైనా డిస్కౌంట్ ఏమైనా ప్రొవైడ్ చేసే ఛాన్సెస్ ప్రొవైడ్ చేస్తామన్నా. మీ ఛానల్ నేమ్ చెప్పి వస్తే, ఛానల్ నేమ్ తరఫు నుంచి వస్తే మీకు డిస్కౌంట్ అనేది కొంచెం ఎక్కువనే ఇస్తాం. చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్ నుంచి కూడా వస్తే ఇంకాస్త డిస్కౌంట్ ఇస్తారంట. ఇక మాటలకి అర్థం. చూడండి, ఇక్కడ అన్ని బుకింగ్ వెహికల్స్ అన్న, ఆల్రెడీ బుక్ అయిపోయిన వెహికల్స్. ఇప్పుడు కార్ తీసుకోవాలంటే తీసుకోవచ్చా అన్న? లేదు, బుక్ అయినా మాత్రం అన్నీ సపరేట్ ఉంటుంది. మీకు బుకింగ్ షీట్ అవైలబుల్ ఉంటుంది. ఎవ్రీథింగ్ బుకింగ్ అయి ఉంటుంది. మీకు మీ పేరు పైన బిల్లింగ్ అయి ఉంటుంది. ఓకే, మీరు ఇప్పుడు చూడవచ్చు ఎన్ని కార్స్ బుక్ అయినాయి. అసలు ఇవన్నీ ఫైనాన్స్ ప్రాసెస్లో ఉన్నాయి. కొన్ని ఫైనాన్స్లో ఉన్నాయి, కొన్ని నెట్ క్యాష్లో ఉన్నాయి, కొన్ని ఆల్రెడీ బుకింగ్ అయిపోయినాయి. మీకు డౌట్ రావచ్చు, అసలు ఇన్ని కార్స్ బుక్ అయినప్పుడు ఇక్కడ మాత్రమే ఎందుకు ఉన్నాయంటే, వాళ్ళు ఏంటంటే కొన్ని ముహూర్తాలు చూసుకుంటారు. మంచి రోజు నాడు తీసుకోవాలి, అది తీసుకోవాలి, ఆ మంచి విషయాలు కూడా చెప్తారన్నమాట. కార్ కండిషన్స్లో ఇంకా ఏదైనా అదర్ యాక్సెసరీస్ పెట్టుకోవాలన్నా, ఏం చేయాలన్నా చెప్తూనే ఉంటారు. ఓవరాల్గా చెప్పినట్లయితే రాంపల్లి మహా అయితే కొంచెం దూరం వెళ్తే కీసరాకి దగ్గరలో రాంపల్లి. ఆ రాంపల్లిలో ట్రూ వాల్యూ మర్చిపోద్దు. రాంపల్లి బ్రాంచ్లోనే ఉంది మన ట్రూ వాల్యూ. అన్న, ఈ లొకేషన్ కొంచెం చెప్పన్నా మీ నోటితో. మీరు నాగారం నుంచి వస్తుంటే గట్కేశ్వర్ రోడ్ వెళ్తేటప్పుడు రాంపల్లి రోడ్ అంటారు, రాంపల్లి ఎక్స్ రోడ్ అంటారు దీన్ని. మీరు గట్కేశ్వర్ నుంచి కూడా రావచ్చు, ఉప్పల్ నుంచి, మేడిపల్లి నుంచి కూడా రావచ్చు. ఓకే, సో భయ్యా అడ్రస్ కూడా చెప్పారు. భయ్యా కావాలంటే భయ్యా కాంటాక్ట్ నెంబరు. అండ్ ఇంకా అన్న, ఇది కాకుండా ఏమైనా కొత్త కార్స్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? మా లాంటి ఇంకా నార్మల్ అంటే ఈ బ్రాండ్ కాకుండా నాకు వేరే బ్రాండ్ కావాలి, ఏ బ్రాండ్ అవైలబుల్ ఉంటే మీకు ఈ బ్రాండ్ కావాలంటే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాము. మీ దగ్గర కాంటాక్ట్ నెంబర్ తీసుకున్న ఈ వెహికల్ వచ్చినందుకు ఆ టైంలో మీకు అప్డేట్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు చెప్పిన డైలాగ్ చెప్పండి భయ్యా. ఇప్పుడు కాదన్నా, ఇప్పుడు మేము ఇంత దూరం వచ్చి చూసాం, చాలా దూరం నుంచి మేమంటే ఇక్కడ దూరం నుంచి వచ్చాము, ఇంకా దూరం నుంచి రావాలనుకుంటారు. మనకి మనం ఇక్కడ నుంచి కాదన్నా, మనం నిజామాబాద్ అక్కడి నుంచి కూడా మన రాంపల్లి షోరూమ్కి వచ్చి తీసుకొని వెళ్తారు. మన వరుణ్ డీలర్స్ నుంచి, మనం వరుణ్ డీలర్ నుంచి చాలా మంది తీసుకెళ్తారు. నిజామాబాద్ అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి తీసుకెళ్తారు. మన వరుణ్ డీలర్షిప్ నుంచి అన్ని వెహికల్స్ తీసుకెళ్తారు. అంటే ఓన్లీ హైదరాబాద్ మాత్రమే కాదు, అదర్ స్టేట్ నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు. అదర్ డిస్ట్రిక్ట్ నుంచి వస్తారు, ఏపీ నుంచి కూడా వచ్చి తీసుకెళ్తారు. చూడండి, అదర్ స్టేట్ నుంచి కూడా వచ్చి తీసుకుపోయే వాళ్ళు ఉన్నారంటే కారు చూస్తేనే అట్రాక్టింగ్ ఉంది. చూడండి, అసలు చిన్న క్వైరీ కాంటాక్ట్ అయ్యి మా బడ్జెట్లో ఉన్నాయా, మాకు వాట్సాప్లో డీటెయిల్స్ పంపిస్తారా అని చెప్తే అలా కూడా పంపిస్తారా? మీకు ఎవ్రీథింగ్ డీటెయిల్స్ ఫోటోస్తో సహా ఆర్సీతో సహా పంపిస్తాం. ఎందుకంటే కొంచెం టైం ఉండదు, జాబ్ మీరు వీకెండ్ మాత్రమే వద్దాం అనుకుంటే మేము వస్తాం అనుకున్నా అప్పుడు కూడా అవైలబుల్. ఎందుకంటే వాళ్ళు వస్తాం అనుకునే టైంకు, ఎందుకంటే మనకు అవైలబిలిటీ కార్స్ ఉంటాయి, ఉండకపోవచ్చు. అందుకనే మనకు కాల్ చేసి మీకు కాల్ చేస్తాము. మీకు ఫొటోస్ కావాలంటే ఫొటోస్ పంపిస్తాం. ఈ వేరియంట్ కావాలి, పర్సనలీ కావాలంటే పర్సనలీ రావచ్చు. ఆర్ ఎల్స్ వీ క్యాన్ కాంటాక్ట్. భయ్యా నంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావాలనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ హర్. అండ్ చూసుకోవచ్చు, ఇక అసలు ఎన్ని కార్స్ బుక్ అయ్యిందో చెప్పడానికి కూడా వర్ణించలేనన్ని కార్స్ ఉన్నాయి. చూడండి, అస్సలు కార్స్ అన్నీ ఆల్రెడీ బుక్డ్. కానీ మనోడు ఏంటంటే
ఈ కారు పైన చూస్తున్నాను, ఎందుకంటే మనోడికి ఈ కారు బాగా నచ్చిందంట. అండ్ చూడండి డైరెక్ట్ అటాకే చేసేస్తున్నాడు. ఇది ఆల్రెడీ కస్టమర్ బుక్ చేసుకున్నారు నాయన, ఇది ఆల్రెడీ కస్టమర్ బుక్ చేసుకున్నాడు. ఫస్ట్ మనం చూసుకుందాం, మనం ఇంత టెస్ట్ డ్రైవ్ చేసాము, బట్ ఎందుకు నా కార్ బాగా నచ్చింది. ఓకే, నువ్వు టెస్ట్ డ్రైవ్ చేసావు కదా, అది వీడియోలో పెట్టలేదు, కానీ టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు నీకు ఎలా అనిపించింది? నాకు కొత్త కారు ఉన్న ఫీలింగ్ ఉంది. ఓపెన్గా చెప్తున్నాను, కొత్త కారు ఉన్న మన కొత్త కారు షోరూమ్ తీసుకొని బయటకు వచ్చాక ఎంత స్మూత్ ఎంత నీట్గా ఉంటుందో అలానే మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఈ పేరుకే సెకండ్ హ్యాండ్, కాకపోతే ఏంటంటే మొత్తం కొత్త కారు తీసుకున్నట్టే ఉన్నది అంతే. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, మీరు సెకండ్ హ్యాండ్ కొత్త కార్ అంటున్నారు, సెకండ్ హ్యాండ్ తీసుకొని అంత అలా ఫీలింగ్ అని డౌట్ రావచ్చు. బట్ వీళ్ళు అలా మెయింటెనెన్స్ అలా చేస్తున్నారు, కొత్త కార్ లాగా మెయింటైన్ చేస్తున్నారు. కస్టమర్ సాటిస్ఫై కావాలి, అందుకే వాళ్ళ పేరు ట్రూ వాల్యూ బ్రాండ్ అని. ఓకే ఓకే అన్న, ఈ విలువైన సమయాన్ని మా కోసం ఇంత కేటాయించినందుకు ఎప్పుడనగా వచ్చాం. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడనగా వచ్చాం, కానీ ఇంత టైంలో కూడా చాలా ఓపిక్గా చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే, అందుకే తీసే ఆయన వాళ్ళు కూడా వస్తే బాగుంటుంది. ఎవరు వీళ్ళు వస్తే ఒక ఓకే. ఇక్కడ మనకి సర్వీస్ సెంటర్ కూడా ఇక్కడే ఉంది, ఇన్బిల్డ్లోనే. ఆయన ఈ సర్వీస్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తున్నారా ఇక్కడ? ఇదేంటనే ఇది జనరేటర్ సార్, ఇది లిఫ్ట్ ఆపరేటింగ్ చేస్తుంది. ఓకే, దీంతో యూస్ఫుల్ ఏంటన్నా? యూస్ఫుల్ అంటే మన కార్ని సర్వీస్ చేయొచ్చు నా పైకి లేపి. ఓకే, చూసారా, కార్ని కూడా మంచిగా సర్వీస్ ప్రొవైడ్ చేయొచ్చు. ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆటోమేటిక్గా ఇన్స్టెంట్ రిపేర్ కూడా చేయొచ్చు ఇక్కడ. ఎమర్జెన్సీ కేసులో ఎక్కడైనా బై మిస్టేక్లో తీసుకోక ముందే ముందే క్రియేట్ చేసేస్తారు. ఏ ప్రాబ్లం ఉన్నా రిపేర్ చేసేటట్టు, అంటే కస్టమర్కి వితౌట్ ఎనీ రిపేర్స్ ఇవ్వాలి, అదే వీళ్ళ ఎయిమ్. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మనం కార్స్ చూసాం, ఇప్పుడు మనం ఫైనాన్స్ ఎలా చేస్తారో చూద్దాం. రండి. ఓకే, ఇప్పుడు వీళ్ళ దగ్గర యాక్సెసరీస్ కూడా ఉంది, క్రోమ్ ఫినిషింగ్స్. చూడవచ్చు క్రోమ్ ఫినిషింగ్ ఎంత బాగుందో, కార్ యొక్క క్రోమ్ ఫినిషింగ్స్. తీసుకొని ఓడితే అరిగిపోతాడు. ఇది ఇంటీరియర్ స్టైలింగ్స్ కావాలనుకున్న పియానో స్టైల్లో కార్లో చూసాం కదా, అది కావాలనుకున్న స్టైల్లో మనం మాడిఫై చేసుకోవచ్చు ఆర్ రిపేర్ చేసుకోవచ్చు. ఇవ్వండి కార్స్ కేర్స్ ఇంటీరియర్ రిపేర్ అని మనం చేసుకోవచ్చు. అన్నీ ఆల్ అవైలబుల్, ఫర్ క్లీనింగ్ పర్పస్ ఆల్ అవైలబుల్. అండ్ దీని అట్రాక్షన్ కూడా బాగుంది. స్పీకర్స్, డోర్ వైజర్, కావాల్సిన ట్యూబ్లెస్ టైర్ కిట్స్ కూడా ఉన్నాయి. బంపర్ పెట్టి బాడీ సైడ్ మోల్డింగ్స్. ఓకే సార్, ఇప్పుడు కార్స్ చాలా బాగా చెప్పారు కదా. ఓకే అండి, అంటే దగ్గర చూపించారు. ఓకే, మీ ట్రూ వాల్యూలో చాలా ట్రస్టెడ్ కార్స్ చూపిస్తున్నారు. చాలామంది కొత్త కారే తీసుకోవాలనుకుంటారు, కానీ యూస్డ్ కారే కొత్త కార్ లాగా. మీకు కొత్త కార్ కొనాల్సిన అవసరం
మనం కూడా మెయింటైన్ చేస్తున్నారు. కంపల్సరీగా అండి ట్రూ వాల్యూకి వచ్చిన వెహికల్స్ని మనం వచ్చినట్టు కాకుండా దాన్ని రీఫాబ్ చేయించి ఆ తర్వాత మనం దానికి కొంచెం వర్క్ చేపిస్తాం. రాగానే అది యాక్టివ్గా డిస్ప్లేకి రాకుండా మనం కొంచెం వర్క్ చేయించి డిస్ప్లే తీసుకుంటున్నాం. అది మనం వారంటీ వెహికల్స్ ఉంటుంది. దాంట్లో కూడా వారంటీ వెహికల్స్ మీరు చూసారు ఎంత చాలా వరకు వారంటీ వెహికల్స్ ఉన్నాయి. అవన్నీ A to Z వర్క్ లేకుండా రెడీ టు డ్రైవ్ కండిషన్లో రెడీగా పెట్టినాం మన వెహికల్స్. కస్టమర్ వచ్చి ఇన్స్టెంట్గా వచ్చి కార్ నచ్చగా చెప్పడానికి కూడా వీలు లేకుండా చేశారు. ఈజీగా కంపల్సరీగా వాళ్ళకి నచ్చే మోడల్ ప్రతి మోడల్ ఉంది మన దగ్గర, అన్ని మోడల్స్ ఉన్నాయి. అది బడ్జెట్ టు బడ్జెట్ ఉన్నాయి. వాళ్ళకి కావాల్సిన బడ్జెట్లో వెహికల్స్ ఉన్నాయి. అక్కడ బిలో 1 lakh నుంచి 10 lakhs 13 lakhs బ్రీజా వరకు ఉన్నాయి మన దగ్గర. అన్ని బడ్జెట్లో ఉన్నాయి. ఏది కూడా ఈ కారు బాగాలేదు ఆ కారు బాగాలేదు చెప్పడానికి కూడా అసలు ఛాన్స్ లేకుండా అంత ప్యూర్ కండిషన్. లుక్ పరంగా చాలా మంది ఏం చేశారంటే లుక్ ప్రకారం బాగుంది చేసేసి కస్టమర్ని ఫూల్ చేసేసి అందులో కానీ ఏం చూసినాం అది ప్రాక్టికల్లీ చూసాను కాబట్టి అది ఎక్స్టీరియర్ కాదు ఇంటీరియర్లో కూడా దాంట్లో ఏం చూపిస్తుంది చాలా డీటెయిల్గా ఇస్తుంది. చాలామందికి చాలా రకాలుగా ఏమి తెలియని వాళ్ళకి కూడా క్రిస్టల్ క్లియర్గా చేస్తుంది. ట్రూ వాల్యూ అంటేనే అది కదండి. మనం ఉన్నది ఏముంది లేనిది ఏముంది వాస్తవం ఉన్నదే చూపిస్తుంది. కూడా వెహికల్కి ఉన్నది ఏముంది జెన్యున్గా ఏ ప్రాబ్లం ఉన్నా మనం ఇమీడియట్గా అది చెప్పేస్తాం కస్టమర్కి. ప్రాబ్లం లేదు. 90% ప్రాబ్లం లేని వెహికల్సే ఉంటాయి. 99% ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఉన్నది ఉంటే ఇన్కేస్ కస్టమర్కి చెప్పడం అయితే దాని వేరే సొల్యూషన్ ఉంటుంది. దానికి వేరే ట్రీట్ చేస్తాం. కస్టమర్కి సేల్ అయినా కస్టమర్కి సేల్ చేసి చిన్న డెంట్ చిన్న డోర్ రిప్లేస్ అయినా కూడా మనం ఇన్ఫర్మేషన్ అనేది కంపల్సరీ కావాలి. అది హైడ్ చేసి అమ్మేసి బయటకు ఎవరో చెప్పడం కాదు. మేమే ఫస్ట్ చెప్పేస్తాం. నేను ఇంటెన్షన్ బట్టి దాన్ని బట్టి ఆయన బడ్జెట్లో ఉన్నారా లేదా ఇంకోటి చూసుకుంటారు మనం చెప్పేస్తాం. అది ప్రాబ్లం ఉంటుంది. హైడ్ చేసి అమ్మడం ఏమి కంపల్సరీ అది క్లియర్గా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. మీరు విలువైన టైంని మా కోసం కేటాయించినందుకు. థ్యాంక్ యూ అండి. తప్పకుండా ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుగు రోమర్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ హ్యాండ్ కార్ కావాలా అయితే రండి. ట్రూ వాల్యూ అంటే నమ్మకమే ట్రూ వాల్యూ. రాంపల్లి బ్రాండ్.